మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. దుండిగల్ మున్సిపల్ పరిధిలో బౌరంపేట సర్వే నెంబర్ 166/13 లావణ్య పట్టాభూమి నుంచి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు లేకుండా దాదాపు 5 ఎకరాల పైచిలుకలలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దుండిగల్ ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ ప్రైవేట్ వెంచర్లైన రుద్ర జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ కోసం దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సర్వే చేసి హద్దులు గుర్తించాలని ఎంఆర్ఓకి లెటర్ రాయడం సహకరించడంతో ప్రభుత్వ సర్వే నంబర్లు అయిన 166/13 నందు దాదాపు 5 ఎకరాల స్థలంలో కలెక్టర్ ఎన్ఓసి లేకుండానే వెంచర్ వారే రోడ్డు నిర్మాణ పనులు బౌన్సర్ చేస్తున్నారంటే మున్సిపల్ రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఎలా జరుగుతుందని, అంతేకాకుండా సర్వే నంబర్ 166/3 నందు ఫిబ్రవరిలో రైతులకు చిన్న నిర్మాణానికి నోటీస్ ఇచ్చి కూల్చివేసిన ఎంఆర్ఓ ఇంత పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అంతేకాకుండా అనుమతులు లేని ప్రభుత్వ భూమిలో నుంచి ప్రైవేట్ వెంచర్ రోడ్డు నిర్మాణానికి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పుకోవడం విడ్డూరమని, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్ వారు ఎలా సహకరిస్తారని, మరొక వైపు వెంచర్ రోడ్డు కోసం ఒక కాంగ్రెస్ నాయకుడు సీఎం ఆఫీస్ పేరు చెప్పి పనులు చేయడం విడ్డూరంగా ఉందని, కావున తక్షణమే ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేని రోడ్డు నిర్మాణం తక్షణమే నిలుపుదల చేయడమే కాకుండా రుద్ర మరియు జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్పై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్న దుండిగల్ కమిషనర్ ఎంఆర్ఓపై శాఖాపరంగా తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, రాజు, శ్రీనివాస్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దుండిగల్ మున్సిపాలిటీలో ఇక్కడ ఉన్న కమిషనర్ పైన అదేవిధంగా ఎంఆర్ఓ పైన ఇతను ఎంఆర్ఓ వచ్చిన కాంచెల్లి కబ్జాలకు సహకరిస్తున్నాడని పలుమార్లు గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా హైడ్రా కూడా కూల్చివేతలు చేసి కేసులు నమోదు చేసింది. ఈ విధంగా దుండిగల్ కార్పొరేషన్లో ప్రభుత్వ భూముల రక్షణ లేకుండా పోయింది. ఇటీవలే ఏదైతే బౌరంపేటకు సంబంధించి సర్వే నెంబర్ 156 నుండి 166/12లోకి వెళ్ళి ఈరోజు మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందని ఇక్కడ మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ఏదైతే ప్రైవేట్ వెంచర్ రుద్ర కన్స్ట్రక్షన్ జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్కి కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ కాంగ్రెస్ నేతలు సహకరిస్తూ సీఎంఓ ఆఫీస్ నుండి ప్రభుత్వ భూములకి వెళ్ళి మాస్టర్ ప్లాన్ రోడ్ అని 40 ఫీట్ల రోడ్లకి వెళ్ళి ఏ విధంగా వేస్తున్నారు, ఈ అధికారులు ఎట్లా సహకరిస్తున్నాడు, అదేవిధంగా కమిషనర్ నాకు ఏం సంబంధం లేదంటున్నాడు. మరి కమిషనర్ గారు 40 ఫీట్ల రోడ్ను లేన్ రోడ్ను నువ్వు క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఏదైతే వెంచర్లో ఏదైతే సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిలో 166/3 ఇగో ఎంఆర్ఓ గతంలోనే అక్కడ రోడ్లు వేసుకుంటా వాళ్ళు ఏదో ఇంటికి బండ్లబాట కోసం తర్వాత ఫస్టులు కట్టుకోవడానికి కొట్టమేస్తే నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓ ఈరోజు బాటంగా అక్కడ 40 ఫీట్ల రోడ్డు 166/3 166/1లో జరుగుతుంటే ఇగో ఎంఆర్ఓ పట్టించుకోకుండా అప్పుడైతే నోటీసులు ఇచ్చిండు. మరి ఇప్పుడు రోడ్డు జరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటున్నాడు? మరి కమిషనర్కి ఏం రైట్ ఉందని అడుగుతున్నాం. ప్రభుత్వ భూములకు వెళ్ళి కలెక్టర్ ఎన్ఓసి లేకుండా రోడ్డు వేయడానికి కమిషనర్కి ఏ రైట్ ఉందని అడుగుతున్నాం. మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ అట ఈయన కొత్త సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ ప్రకారం ఈ రోడ్డు చేస్తాం, మీకు టీడీఆర్లు ఇస్తామంటున్నాడు. ప్రభుత్వ భూమిలో లావణ్య పట్టలో నువ్వు నోటీసులు ఇవ్వడానికి ఎవరు, నువ్వు టీడీఆర్ ఎట్లు ఇస్తావు ప్రభుత్వ భూమిలో మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా ఎంఆర్ఓ కమిషనర్ ఇద్దరు కలిసి బౌరంపేట నుండి మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రగతి నగర్కు ఉంది, అది చేయడం చేత కాదు. అదేవిధంగా మల్లంపేట నుండి బాచుపల్లి వరకు మాస్టర్ ప్లాన్ రోడ్ చేయడం చేత కాదు, వెడల్పు చేయడం చేత కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 166 ఏదైతే బౌరంపేట 166 ఉందో అందులో 139 మంది రైతులది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి రైతుల పేర్లు తొలగించిళ్ళు. ఆ పేర్లు ఎక్కియడం చేత కాదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయనే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు అని ప్రజలను మభ్యపెట్టి భయపెట్టి ఈరోజు 40 ఫీట్ల రోడ్డు అక్రమంగా వేస్తుంటే ఏదైతే వేస్తున్నాడో అది ఏదైతుందో ప్రైవేట్ వెంచర్ కోసం వేస్తున్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడున్న నాయకులను డిమాండ్ చేస్తున్నాం. బౌరంపేట రైతులది 139 మంది రైతులది పేర్లు ఈరోజు ధర్నీలకు ఏదైతే భూభారత్ ఉందో భూభారత్లు ఎక్కియండి, సంతోషిస్తాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 139 మంది రైతులకి పట్టాలు ఇవ్వండి, మేము సంతోషిస్తాం. సాహతంగా మీకు స్వాగతించడమే కాకుండా రోడ్లు వేయడానికి సహకరిస్తాం. మాస్టర్ ప్లాన్ రోడ్ వేయడం చేత కాదు,
రైతుల పేర్లు ఎక్కియడం చేత కాదు, రైతుల పట్టాలు ఇవ్వడం చేత కాదు. కానీ కబ్జాకోర్లకి వెంచర్లు వేసుకున్న వాళ్ళకి రోడ్లు వేస్తుంటూ ఈరోజు కళ్ళు మూసుకొని కబోదులాగా కమిషనర్ అదేవిధంగా ఎంఆర్ఓ సహకరిస్తున్నాడు. మొన్న మండే రోజు కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసినాం, ఇప్పటికి కూడా చర్యలు తీసుకోలే. బౌన్సర్లను పెట్టి రైతులు రోడ్లు వేసుకుంటారా? ఇదేనా ప్రజాస్వామ్యంలో? మేము ఒకటి అడుగుతున్నాం, ఏదైతే రోడ్డు జరుగుతుందో బౌరంపేటలో దానికి సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందంట. రేవంత్ రెడ్డి గారు ప్రజా ఆస్తులు కాపాడడానికి హైడ్రా సంస్థను ఏర్పాటు చేసిన మాకు గౌరవం దక్కింది. హైడ్రా వల్ల మా కొట్లాటలో చెరువులు ప్రభుత్వ భూములలో కూల్చివేతలు చేసింది హైడ్రా. మేము స్వాగతించాం, అభిమానించడం. ఈ రోజు మీ పేరు చెప్పి మీ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చినాయని ప్రజా ఆస్తులను కాపాడకుండా వెంచర్ వారి కోసం ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్లు వేస్తుంటే మీ అధికారులంతా జీవుజూర్ అంటున్నారు. కోట్లాది రూపాయలు లంచాలకు మరిగి ఈరోజు రోడ్డుని ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్డును ఒప్పుకొని వాళ్ళ దగ్గరుండి వేయిస్తున్నారు. ఎంఆర్ఓ పైన, కమిషనర్ పైన, సహకరించిన ఆర్డీఓని పైన, అడిషనల్ కలెక్టర్ పైన చర్యలు తీసుకోండి అని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. వీళ్ళు చర్యలు తీసుకోకుంటే వచ్చే వారం హైడ్రా కమిషన్ కలుస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైతులకు సేవ చేయరు, మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయరు, ప్రైవేటు వెంచర్ల కోసం రోడ్లు వేస్తే కమిషనర్ ఎంఆర్ఓను ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రం వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. త్వరలో ఆలేరులో మహిళలకు యజమానులుగా పెట్రోల్ బంక్, ఎలక్ట్రిక్ బస్సులు అందించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మహిళా గ్రూపులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, డిఆర్డీఏ జిల్లా అధికారి నాగిరెడ్డి, జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు రేణుక, మార్కెట్ చైర్మన్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. మరి ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా ఈ సభలో పాల్గొంటున్న ప్రభుత్వ విప్పు గౌరవనీయులు పెద్దలు బీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, మరి డిప్యూటీ కలెక్టర్ భాస్కర్రావు గారు, డిఆర్డీఏ గారు, మరి జిల్లా మహిళా అధికారులు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్, పత్రికా మిత్రులు, మహిళా సోదరులందరికీ కూడా ఈరోజు మరి ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించబడతాము. సమాజంలో మహిళల పాత్ర, మహిళల అభివృద్ధి జరగకుండా సమాజం ముందుకు పోలేదు. దాని ఉద్దేశం మీదనే ఇవాళ ప్రభుత్వం అనేక పథకాలు మహిళల ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రభుత్వ పథకాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే అనేక పథకాలు కూడా మహిళల పేరు మీద మరి ప్రభుత్వం నిర్ణయించి అనేక పథకాలని ముందుకు తీసుకుపోవడానికి, లక్షాధికారం చేయడానికి ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో పథకాలను ప్రవేశపెడతా ఉంది. సరే, మరి ముఖ్యంగా జిల్లా అధికారులు, సరే మన శాసనసభ్యులు కూడా ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే వికలాంగుల విషయంలో కూడా తన సొంతంగా డబ్బులు పెట్టి మరి ప్రజలకు ఉద్దేశపడే విధంగా పథకాలు తయారు చేయడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా పేద ప్రజల పట్ల నమ్మకంతో సమస్యల పరిష్కారం వైపు ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు కూడా అందరు కూర్చోవాలమ్మా, ఎవరు వెళ్ళడానికి లేదు, కూర్చోవాలి దయచేసి, మరి కూర్చోవాలి ప్రయత్నించాల్సినటువంటి వ్యక్తులు. అందువల్ల ఈ ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఇవాళ పాల్గొంటూ ఈ మహిళా పొదుపు సంఘాలని మరింతగా మీరు అభివృద్ధి కావాలి. ఎందుకంటే ఆలేరు అనగానే తొలి శాసనసభ్యురాలు ఆరుట్ల కమలాదేవి లాంటి వాళ్ళు యోధులు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ వారసత్వం గల ఆడబిడ్డలు. అందువల్ల మీరు సమాజంలో అభివృద్ధి అయితే సమాజం అభివృద్ధి అయితే, అందువల్ల మహిళ మరి ఇలా ముఖ్యంగా సమాజ అభివృద్ధి కోసం మహిళల అభివృద్ధి ముఖ్యం. అందువల్ల ఈ ప్రభుత్వం మరి చేపడుతున్నటువంటి మహిళా పథకాలు ఇటువంటి సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం. అక్కా చెల్లెల పేరు మీద, మా తల్లుల పేరు మీదనే ఇవాళ ఇందిరం మిల్లు ఇచ్చిన, ఇంకోటి ఇచ్చిన మహిళల పేరు మీదనే. మహిళలైతే ఆ ఇంట్లో ఆర్థికంగా ఎదిగితే ఆ ఇంట్లో పిల్లలు బలోపేతం అవుతారు, మంచి చదువులు చదువుతారు, ఒక క్రమశిక్షణ ఉంటుంది. మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదుగుతుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ మండలం బాగుంటుంది, ఆ నియోజకవర్గం బాగుంటుంది. అందుకే మీ అందరితో వచ్చినటువంటి, మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయాలి. ఏ కార్యక్రమం చెప్పినా చేసినా
మహిళలతో చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం. ఇవాళ గత 10 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మా రేణుక చెప్పినట్టుగా అన్నా నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇంట్లో అంటున్నా. మరి గత 10 ఏళ్ళుగా పోయిన ప్రభుత్వాలు కాంగ్రెస్ వచ్చేటివి 70 ఇళ్ళు, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు. మీరందరూ చూసిరు ఏ గ్రామంలో అయినా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? గత 10 ఏళ్ళుగా పేదోని సొంత ఇంటికి నెరవేరకపోతే మీ అందరి ఆశలతో వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ఒక్కొక్క గ్రామంలో 30 నుంచి 40 మందికి ఇందిరమ్మలు ఇచ్చి అది కూడా 5 లక్షలు ఇచ్చి ఇలా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఆ ఇల్లు కూడా మా అక్క చెల్లెల పేరు మీద మా తల్లుల పేరు మీద ఇస్తున్నాం. ఈ మన తెలంగాణలో ముఖ్యంగా ఆలయ నియోజకంలో మన గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, మన జేసీ గారి సహకారంతో, మన డిఆర్డీఆర్ సహకారంతో ఎవరైతే పేదోళ్ళు మన ప్రభుత్వ లక్ష్యమైంది పేదోళ్ళ దాంట్లో కడు పేదలకు మొదటగా 3,500 ఇల్లు కట్టాలి. 2వ సంవత్సరం వచ్చే నెల మళ్ళా 3,500 ఇల్లు ఇందులో ఇస్తుందని చెప్పి మాట ఇస్తున్నాం. ఎవరైనా ఆర్థికంగా ఆ పునాది బీస్పీడ్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే మీ అందరి సహకారంతో మీ మహిళా సంఘాలతోటి 1,00,000 గాని 2 లక్షలు ఇస్తే ఆ బీస్పీడ్ కట్టగానే ఆ బీస్పీడ్ ఫోటో తీసుకొని ప్రతి సోమవారం వాళ్ళ అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేస్తున్నాం. బీస్పీడ్ అయిపోయిన తర్వాత లెంటర్ లోనే 2 లక్షల రూపాయలు, స్లాబ్ కాగానే 4 లక్షలు, గృహ ప్రవేశం కాగానే 5 లక్షల రూపాయలు ఇస్తారు మన ప్రభుత్వం. ఇప్పటికే చాలా మందికి 4 లక్షల వరకు 5 లక్షల వరకు కూడా పడ్డాయి. ఇంకా చాలా మంది బీస్పీట్ లో ఉంది. ఇప్పటికీ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలయం అగ్రగామి వచ్చినటువంటి మన అధికారులకు మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. అగ్నిమాపక పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలను, పనిముట్లు, పరికరాలు, మిషన్లను పరిశీలించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఎక్కడ ప్రమాదం జరిగినా, విపత్తులు ఎదురైన మొదటగా స్పందించే శాఖ అగ్నిమాపక శాఖ. ఈ అగ్నిమాపక శాఖ ఉన్న పేరును 2009లో రాష్ట్ర విపత్తులు స్పందన అగ్నిమాపక శాఖగా పేరు మార్చారు. ఇటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి భవనాన్ని డొనేట్ చేసిన పలు సంస్థలకు అభినందనలు తెలిపారు. తమ సంస్థ సంపాదించిన దాంట్లో విపత్తుల సమయంలో ప్రాణాలకు ప్రాణంగా పెట్టి పోరాడే వారికి ఇలాంటి భవనం నిర్మించి ఇవ్వడం సంతోషకరమన్నారు. వందే పుణ్యప్రియా సుఖలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. ఒకటే కాకుండా వివిధ రకాలైనటువంటి విపత్తుల్లో ఇది మనం కెమికల్ కానీ ఆయిల్ ఫైర్స్ మీద కానీ దీన్ని యూజ్ చేస్తాం. 10x హృదయపూర్వకంగా ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య బస్సు నడిపారు. ఆలేరు మండలం పలు గ్రామ ప్రజల కోరిక మేరకు కుకట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును జగద్గిరిగుట్ట నుండి ఆలేరు, బహద్దూర్పేట, మంతపురి, దిలావర్పూర్, ఇక్కుర్తి, శర్బనాపురం, మాటూర్, అమ్మనబోల్, గొలనకొండ మీదుగా జీడికల్ వరకు ఏర్పాటు చేశారు. దీంతో బస్సు నడిపి ఆ రూట్లో సేవలను ప్రారంభించారు. దీంతో డిపో మేనేజర్ హరికి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ హరి, సిఐ శ్రీలత, ఏడీసీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జేర్గుట్ల ఈ బస్సు స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి జీడికల్ పోతుంది. జీడికల్ నుంచి వయా గోలన్కొండ, అమ్మనబోలు, మాటూరు, శర్బనాపురం, ఇక్కూరు,
జిలవార్పూర్, అంతపూరి, మాధుర్పేట, ఆలేరు మీదుగా మళ్ళీ జయర్గుట్ట పోతుంది. ఈ బస్సు వేయించినందుకు మా గ్రామాల ప్రజలందరి తరఫున మా ఎమ్మెల్యే గారు, మా ప్రజానాయకులు అందరికీ పేరు పేరున మా ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ అన్నకు మేము ఎప్పటికీ మా గ్రామాల ప్రజలను రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బీసీ ముద్దుబిడ్డ బీసీ శాఖ మార్చులు, ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి సారథ్యంలో ప్రతి పల్లెకు బస్సు నడపాలని చెప్పి ఇవాళ డిపో మేనేజర్ గారు కూకట్పల్లి డిపోకు సంబంధించి ఇక్కడ ఆలేరులో కొన్ని గ్రామాలు కవర్ చేసుకుంటూ ఈ డిపో బస్సును పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి డిపో మేనేజర్ గారు అదేవిధంగా స్టాఫ్ అంతా కూడా సహకరించి ఆలేరు నియోజకవర్గంలో సుమారు 15-20 గ్రామాలకు ప్రజలకు ఈ బస్సు అందుబాటులో తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మా పొన్నమన్నకు, అదేవిధంగా డిఎం గారికి, ఆర్టీసీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు ఉచిత బస్సుతో పాటు ప్రజలందరికీ బస్సు సౌకర్యంగా ఉండాలని మళ్ళీ ఒక 2-3 కొత్త రూట్లు కూడా పునరుద్ధరించి ఈ కుక్కట్పల్లి డిపో నుంచి బస్సు ఇస్తున్నందుకు మా యాజమాన్యానికి డిపో ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాకు చెందిన వలివేటి హితేష్ మణికొండ ల్యాంకో హిల్స్ లో నివాసం ఉంటున్నాడు. కోకాపేటలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న హితేష్ సోదరుడు ప్రమోద్ ఫోన్ చేసినా స్పందించని హితేష్ స్నేహితులతో కలిసి తలుపులు పగలగొట్టి లోపల చూడగా హితేష్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరిగివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారీ, నేను చనిపోతున్నాను, అందరూ జాగ్రత్తగా ఉండాలని, నా చావును మీడియాలో చూపించవద్దని రాసి ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గత 2 ఏళ్లుగా ప్రేమిస్తున్న యువతి విడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. జూరాల ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద నీరు, 18 గేట్స్ ఓపెన్. ఇన్ఫ్లో 95.00 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1.05.986 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 317.600 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.836 టీఎంసీలు. జూరాల ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. హన్మకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో కొత్తకొండ ఎర్రబెల్లి నారాయణగిరి వరకు నిర్మించబడు డబల్ రోడ్డు నిర్మాణ పనులను మరియు భీమా దేవరపల్లి మండలం ముల్కనూరు కేంద్రంలోని ఎస్బీహెచ్ బ్యాంకు వద్ద ముల్కనూరు నుండి కొత్తపల్లి వరకు నిర్మించబోవు నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన 6 జిమ్ సెంటర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమం భాగంగా ములకనూరు మోడల్ స్కూల్ నందు మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మొక్కలను నాటారు. సార్ यारा
నా సెల్లు చేతులు పెట్టకండి మేడం. ఒకసారి చెట్టు పట్టుకో అమ్మ. కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీ 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 మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల సందర్భంగా ఘనంగా రథోత్సవం భారీగా పాల్గొన్న భక్తులు. గర్భాలయంలో ముందుగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక విశిష్ట పూజలు నిర్వహించారు. బలిహరణ కర్పూర హారతులు అందజేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం అమ్మవారి ఆలయం నుంచి గణేష్ దేవాలయం వరకు నిర్వహించారు. రథోత్సవంలో భక్తులు అడుగడుగునా అమ్మవారికి నీరాజనాలు పలికారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలతో కూడిన ప్రదర్శనలతో రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం నాడు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాలు సమర్పించనున్న భక్తులు.
మేడ్చల్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో కండ్లకోయ, అయోధ్యనగర్, గుండ్ల పోచంపల్లి పరిసర ప్రాంతాలలో కల్తీ కల్లు దందా చాప కింద నీరులా సాగుతోంది. ఎస్వీఎస్ పేరుతో ప్యాకెట్లో కల్తీ కల్లు నింపి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పాల ప్యాకెట్ల మాదిరిగా ప్యాక్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ కల్లు ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. 2 రోజుల క్రితం కల్తీ కల్లు స్థావరాలపై పోలీసులు దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కండ్లకోయ, అయోధ్య ప్రాంతాలలో ఎస్వీఎస్ కల్తీ కల్లు ప్యాకెట్ల దందా సాగుతున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జోరుగా కల్తీ కల్లు దందా సాగుతోంది. జనగామ జిల్లా రైతులకు కాలువల ద్వారా చెరువులు, చెక్ డ్యాములు నింపాలని రైతుల పక్షాన భారీ ఎత్తున రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దేవరుప్పల మండలం మాదాపురం కెనాల్ నుండి శాంతాపురం కెనాల్ వరకు పాదయాత్ర చేసిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వానాకాలంలో వర్షాలు కురవక దేవాదులు కెనాల్ కాలువలో నీళ్లు విడుదల చేయకపోవడంతో రైతులు కష్టాలను తెలుసుకొని వారితో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపడానికి పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించి వారం రోజులలో దేవాదుల కాలువలో నీళ్లు వదలకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, దేవరుప్పల, పాలకుర్తి మండలాల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్, పసునూరి నవీన్, మాజీ మండల అధ్యక్షుడు బస్వా మల్లేష్, మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ సింగ్ నాయక్, మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్, మండల నాయకులు ఏలా సోమసుందర్, వంగా అర్జున్, కోతి ప్రవీణ్, సుడిగెల హనుమంత్, తాటిపల్లి మహేష్, అనంతతోజు కృష్ణమూర్తి, మండల నాయకులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నాకు 10 రోజుల నుంచి అన్ని ఊళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈరెంట్ నుంచి ఫోన్లు వచ్చినాయి, శాతాపూర్ నుంచి వచ్చినాయి, మాదాపూర్ నుంచి వచ్చినాయి, అన్ని ఊళ్ళ నుంచి. సార్ నీళ్ళు వస్తలేవు సార్, ఏమైనా చేసి నీళ్ళు ఇప్పేయండి సార్ అని ఆవేదన ఏడ్చుకుంటా ఫోన్ చేస్తారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలు కూడా ఫోన్ చేశారు. అయ్యా మా వాళ్ళు పట్టించుకుంటలేరు, ఏదో పొరపాటున ఓటేసినాం, ఏదో మార్పు అంటే ఓటేసినాం, ఇంత మోసం జరుగుతుంది అనుకుంది అనుకోలేదని రైతులు కూడా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తారు. మీరున్నప్పుడు నీళ్ళు మా కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే అట్లా అంటారు, అధికారులకు ఫోన్ చేస్తాను సార్ మీ ఇస్తాం కొద్ది రోజులు అంటే నాకు తెలుసు, పోస్ట్ పోన్ చేసేందుకే కొద్ది రోజులు అంటారు. కానీ ఏ డేట్ అంటే ఏ డేట్ చెప్తలేదు వాళ్ళు. ఆకేరు వాగులకు నీళ్లు వదిలిపెడితే బాయిలల్లో బోర్లలో నీళ్లు పెరుగుతాయి అనేది మనం దూరదృష్టితో ఆలోచించేది. కానీ బావులు ఎండిపోయినాయి, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. దాన్ని మొదలు పెట్టాలి. 2 ఏళ్ళు అయితే పండబెట్టి ల్యాండ్ ఎక్విషన్ అయినాయి. నేను కాంట్రాక్టర్లో ఫోన్ చేశాను, ఏమైంది సార్ ఏమైంది ఎందుకు ఆపుతాను 2 ఏళ్ళ బట్టి నేను ఉన్నప్పుడు పని స్పీడప్ చేసిన, అప్పుడే మీరు బిల్లులు ఇప్పించారు సార్, ఇప్పుడు బిల్లులు ఇప్పిస్తలేరు, ఆగమాగా ఉంటారు, పైసలు వసూలు చేస్తాను, పనులు మొదలు పెడతలేరని
మొదలు పెట్టనిస్తలేరని వాళ్ళు మాతృత్వం మురికి కాలువలో విలయ తాండవం చేస్తోంది. నవమాసాలు మోసి కన్న శిశువును కనికరం లేని ఓ తల్లి మురికి కాలువలో పడేసిన వైనం స్థానికులను కలిచివేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని రాజ్యలక్ష్మి కాలనీలో ఉదయం మురికి కాలువలో మృత శిశువు కొట్టుకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాజ్యలక్ష్మి కాలనీకి ఆనుకొని ఉన్న మెడికల్ కళాశాల సమీపంలోని కాలువలో చనిపోయిన శిశువును చూసి చలించిన స్థానికులు తల్లడిల్లిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పారిశుద్ధ కార్మికుల సహాయంతో మృత శిశువును వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు రమేష్ పేర్కొన్నారు. మానవత్వం మంట కలిసిపోయిందని, మాతృత్వం మురికి కాలువలో తేలియాడిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గోవర్కంలోని మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న మురికి కాలువలో అప్పుడే పుట్టిన చిన్న బేబీ ఒక హృదయం లభించింది. దాన్ని స్థానికుల సాయంతో మున్సిపాలిటీ వాళ్ళ సాయంతో గోవర్కని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చికి చేర్పించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం గ్రామంలో లింగ బసవేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేసిన హెచ్ఎండిఏ, SCCRR మరియు DMF ద్వారా విడుదలైన నిధుల ద్వారా పడమటి సోమవారం గ్రామం, వెంకిర్యాల గ్రామం, పల్లెగూడెం గ్రామం మరియు రాఘవపుర గ్రామం మొత్తం 17 గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మీద రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మరియు 12,000 మంది రేషన్ కార్డులలో నమోదు చేయడం జరిగింది అన్నారు. ఈరోజు బీబీనగర్ మండల్ పడమటి సోమారం గ్రామం నుంచి బీబీనగర్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఇక్కడ లింగ బసవేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకొని అక్కడ ఆ స్వామికి 50 లక్షలతోటి రాజగోపురానికి కామన్ గుడ్ ఫండ్ కింద ఎండోమెంట్స్ మినిస్ట్రీకి వెళ్ళి రావడం, తెలంగాణ ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేయడం, ఆ స్వామి ఆ రాజగోపురాన్ని శంకుస్థాపన చేసుకొని మరి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని లింగబసవేశ్వర ఆశీస్సులు తీసుకొని బీబీనగర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం. ఈరోజు 15 గ్రామాలు తిరుగుతున్నాం. ఈరోజు బీబీనగర్లో మొత్తం బీబీనగర్లో అంటే అంతకుముందు ఒక 7 గ్రామాలు తిరిగినాం. ఏది రోడ్డుకు ఆపట్టే ఎయిమ్స్కు అటు సైడ్ గ్రామాలు, మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా అయిపోయింది. సో వర్గానికి ఎప్పుడు 10 కోట్లు చక్కగా రాలే, 10-12 కోట్లు కూడా రాలే. ఈరోజు ఈ నియోజకవర్గానికి మనకు ఒలిగొండ తప్పించి మిగతా అన్ని కలుపుకుంటే ఒక 56 కోట్ల రూపాయలు ఇక్కడ వచ్చినాయంటే ఇది పెద్ద విషయం. ఒక్కొక్క గ్రామానికి 50 లక్షలు, 60, 70 ఆ ఊరి అవసరాలను బట్టి మేము మిమ్మల్ని ఒకటే అడిగినాం, మీ అవసరాలు ఏంటంటే మీ అవసరాలు ఇచ్చిండ్రు. మేము చక్కగా ముఖ్యమంత్రి గారిని కలిసినాం, 4 సార్లు 5 సార్లు అడిగినాం, సార్ మా అవసరం ఇది అనగానే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం మనకు, ఎందుకంటే మున్సిపల్ శాఖ హెచ్ఎండి ఆయన పరిధిలోకి వస్తుంది, వారు స్పందించి మనకు మన మీద భువనగిరి ప్రజల మీద మరి ఈ ప్రేమతోటి ఈడ మూసి పరిరక్షణ కోసం కూడా మూసి మీద పాదయాత్ర కూడా చేసిండ్రు వారు. సో భువనగిరికి ఇవ్వాలనే సంకల్పంతో నిధులు ఇచ్చిండ్రు. మరి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పోచంపల్లి దిక్కు 2 సార్లు పోయినాం, ఇక్కడ బీబీనగర్లో ఇది 2వ రోజు, మళ్ళీ 3వ దఫా రావాల్సిన అవసరం ఉంది. భువనగిరి టౌన్లో 2 సార్లు పోయినాం, మరి భువనగిరి మండల్ ఒక్కసారి పోయినాం. ఇవన్నీ కూడా వచ్చే 4-5 రోజులలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ కూడా అన్ని గ్రామాలలో శంకుస్థాపన అవుతుంది. ఇది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది కాంగ్రెస్ పాలన, ఇది ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. మనం ఏం కోరుకున్నామో ఆ కోరుకున్న విధంగా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మార్పు తెచ్చుకున్నాం. ఆ మార్పులో భాగంగా స్థానిక ప్రజలు ఏమడుగుతుండ్రో, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అదే పైన విన్నవించుకుంటున్నారు, అదే మనకు శాంక్షన్స్ కూడా అవుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు ఏంటంటే నిధులను ఏదో కాళేశ్వరానికో ఇంకా దేనికో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుర్రు. స్థానిక ప్రజాప్రతినిధుల మాట ఏంలే, ఇక్కడ అడిగినోడు లేడు. గుమ్మడిదల మండలం టోల్గేట్ వద్ద మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేసిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇంతకుముందు కూడా దిండిగల్ దగ్గర, మెడిచల్ దగ్గర కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో ఒక స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భానికి చూసాం. రాబోయే రోజుల్లో మెదక్ ఉమ్మడి జిల్లా ఎత్తుతో భారతీయ జనతా పార్టీ గతంలో ఇక్కడ ఎంపీలు గెలిచాము, మేము ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినాము పటాన్చెరు అటువంటి ప్రాంతంలో, అదేవిధంగా మేము మున్సిపాలిటీ గెలిచినాము. అదే ఒక తరలి ఎమ్మెల్సీగా ఈ మధ్య గెలిచాము. ఇదే సరళి మేము 2028 దాకా పంచాయత్ ఎలక్షన్స్లో మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఆ సరళి మేము దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాబోయే రోజుల్లో
అన్ని స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి. వరంగల్ లేబర్ కాలనీ A1 ఫంక్షన్ హాల్లో ఏర్పాటు నిర్వహించిన ఇందిరా మహిళా యువశక్తి సంబరాలు మరియు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శారదాదేవి, స్థానిక కార్పొరేటర్ ఫూర్ఖాన్, ఇతర కార్పొరేటర్లు, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐటమ్స్లో మన ఉమెన్ ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో, టైలరింగ్ అనుకుంటే అడ్వాన్స్ టైలరింగ్ కోర్సెస్, బ్యూటిషియన్ అనుకుంటే అడ్వాన్స్ కోర్సెస్లో తీసుకెళ్ళి ఇంకా ఫర్దర్గా మనకి స్ట్రాంగ్ ఎంపవర్డ్ మహిళలుగా తీర్చిదిద్దేదానికి ఈ ఇయర్ యాక్షన్ ప్లాన్ మనం వేసుకున్నాము. సో దాని ప్రకారంగా ప్రణాళికబద్ధంగా యాజ్ పర్ ది గైడెన్స్ ఆఫ్ బోత్ ఆనరబుల్ మినిస్టర్ మ్యామ్ అండ్ రెస్పెక్టెడ్ లేయర్ మనం ఈ ఎంటైర్ స్కీమ్ని ఈ ఇయర్ మనం ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉండాలి. మంచి ప్రోగ్రామ్స్ ఒకటి ఇందిరా మహిళా శక్తి, రెండు మనం రేషన్ కార్డ్స్ని ఈరోజు ఆల్మోస్ట్ 10,000 యూనిట్స్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో మనకి మంజూరు అవ్వడం జరిగింది. మెంబర్ అడిషన్స్ కానీ లేదా కంప్లీట్గా కొత్త రేషన్ కార్డ్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ మనం ఈరోజు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇన్ఫాక్ట్ మీరు రేషన్ కార్డ్ అనేది ఫిజికల్గా తీసుకుంటారు, బట్ సన్నబియ్యం మన మెంబర్ అడిషన్ అయినా కూడా మనం ఆల్రెడీ సన్నబియ్యం తీసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ ది చాలా రోజులుగా మనకి పెండింగ్ ఉన్న ఐటమ్ ఏదైతే రేషన్ కార్డ్స్ ఉందో అది కూడా ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది. ఇది సో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిసాలినైజేషన్ జరిగిన ఈ రెండు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తున్నాము అనడంలో ఎలాంటి మనము ఇంకొక థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్గా కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా మహిళా శక్తి ఫర్దర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకునే అవకాశం ఈ ఇయర్ మేము ప్లాన్ చేస్తున్నాము. స్వాలంబనతోటి వారి కాలంపై వారు నిలబడాలనే ఉద్దేశంతో 7 రకాల వ్యాపారాలను ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని అందరి ముందు ఉంచుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా చోట్ల మహిళల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రీ బస్ ఏర్పాటు చేయడమే కాకుండా మహిళలకి మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంతో పెద్ద పెద్ద కంపెనీలు ఆదాని లాంటి వాళ్ళు మెయింటైన్ చేసేది కూడా మహిళలు చేయాలనే ఉద్దేశంతో సోలార్ యూనిట్లను కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు వ్యాపార రంగంలో ఇంకా వాళ్ళ పైకి రావాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న కార్యక్రమాల్లో పెట్రోల్ బంక్లను కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేర్ల మీదనే ఇవ్వాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారు. మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఆ రోజు అభయస్థం పేరిట కూడా ముసలి వాళ్లకు 1,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా హౌసింగ్ స్కీమ్ ఇల్లు మంజూరు చేసేటప్పుడు మరి మగవాళ్ళ పేరు మీద ఇల్లు మంజూరు చేస్తే వాళ్ళు చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఆ ఇళ్లను తాకట్టు పెట్టడము, అమ్మడము చేసి కుటుంబాన్ని బలాన్ని ఇస్తారు. పిల్లలు భార్య దిక్కులేని వాళ్ళు అవుతారు.
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటికి భారీగా చేరుకున్న హుజూరాబాద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో తమకు మద్దతుగా నియోజకవర్గానికి వచ్చి మద్దతు తెలపాలని విన్నపం. గత 25 ఏళ్లుగా ఈటెల వెంట ఉన్నామని, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని సూచించిన జిల్లాలో ఎంపీ బండి సంజయ్ ఆధిపత్యంతో తమకు నష్టం జరుగుతుందని ఆరోపణ. జిల్లాలో ఈటెల రాజేందర్ వర్గాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహం. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజురాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. ఓట్లు వేసిన ప్రజలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న రైతులను కలిసి వారితో మాట్లాడారు. 2-3 రోజులుగా యూరియా కోసం లైన్లో నుంచుంటున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా స్పందించడం లేదన్నారు. ఇంత పెద్ద సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు 3 ఓట్లు ఉన్న మీ కుటుంబాన్ని అనేక మార్లు ఆదరించి అవకాశం కల్పించినా మా గురించి ఆలోచన చేయడం లేదని చెప్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎప్పుడు ఓట్లు వచ్చినా కాటారం మండల ప్రజలకు, దుద్దిళ్ల కుటుంబానికి వేలలో మెజారిటీ ఇస్తున్నారని, మెజారిటీ ఇచ్చే కాటారం ప్రజల గోస మంత్రికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. అధికారం, మంత్రి పదవి వచ్చేందుకు కారణమైన కాటారం ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం మూలంగా ఇంకా పూర్తి స్థాయిలో వరి నాట్లు కాలేదని, ఈ సమయంలోనే రైతులు ఇలా క్యూ లైన్లలో రోజుల తరబడి నిలబడితే నాట్లు పూర్తి అయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందోనని మంత్రి ఆలోచన చేయాలన్నారు. దేశంలో తమ కుటుంబానికే కోట్లు సంపాదించుకొని ప్రజలను గాలికి వదిలేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మంథని ఎమ్మెల్యే అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సీజన్లో రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు, పప్పు దినుసుల విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మంథని ఎమ్మెల్యే స్పందించి వరి నాట్లు పూర్తయ్యే సమయానికి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కాటారం పిఎస్సిఎస్ దగ్గర మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇక్కడ యూరియా బస్తాల కోసం రైతులు లైన్లలో నిలబడ్డారు. వెళ్తూ ఆగడం జరిగింది. ఏం పరిస్థితి ఉందని చూస్తే ఆడవాళ్ళు 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నామని వారు చెప్తా ఉన్నారు. మగవాళ్ళు కూడా 2 రోజుల నుంచి వస్తూ ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా మేము ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజం, వ్యవసాయదారులు, కూలీలు, కార్మికులు అందరూ కూడా
మీ కుటుంబానికి 3 ఓట్లున్నా కూడా ఇన్నిసార్లు మిమ్మల్ని ఆదరిస్తే కనీసం కూడా మా గురించి ఆలోచిస్తలేరని అనేక వేదికల ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదు, కళ్ళు తెరవడం లేదు, ఈ సమాజం గురించి ఆలోచించడం లేదనడానికి మీరు సొంత మండలం అని చెప్పుకునేటువంటి కాటారం మండల కేంద్రంలో కాటారం మండల ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు దాదాపు మీకు 8,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి మీకు మంత్రి పదవులు రావడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ముఖ్య పాత్రను భూమికను పోషిస్తున్నటువంటి కాటారం ప్రజలను కూడా మీరు చూస్తలేరంటే ఇక మీరు ఎవరికి అన్నం పెడతారో మీరే ఆలోచించుకోండి. కాటారం మండల రైతులు పాపం ఈ విధంగా గోసపడతా ఉంటే కూడా మీ తమ్ముడు నోట్ల సంచులు పట్టుకొని వచ్చే తమ్ముడు ఇవాళ యూరియా బస్తాలు ఇప్పించడానికి కనీసం ఆయనన్నా కనబడుతుందంటే ఆయన కనబడడు, మీరు ఆలోచించరు. ఇవాళ వర్షాలు లేకపోవడం వలన ఇంకా వరి ఎవరు కూడా వేస్తలేరు. వరి వేస్తే ఇంకే విధంగా పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు. కాటారం ప్రజల భిక్షనే మీకు, మీ పదవి ముఖ్యంగా సింహభాగం కాటారం మండల ప్రజలు ఓట్లు వస్తే మాత్రం మీకు 7,000, 8,000, 6,000 మెజార్టీ ఇస్తూ ఉంటారు. అందుకే ఆలోచించండి. ఓట్లు వేస్తే ప్రజలకు అండగా ఉండి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి నాయకులను చూసినాం కానీ మీ కుటుంబానికి మాత్రమే 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలను ఎన్నడూ కూడా పట్టించుకోలేనటువంటి నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది ఒక మీరే ఉన్నారనే విషయాన్ని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గమనించాలి. అవమానపడండి, మీరు ఆలోచించండి. ఇంకా వర్షాలు ఈ మధ్యలో వర్షాలు వస్తే మళ్ళా వరి నాట్లు వేస్తే ఇంకా పెద్ద ఎత్తున యూరియా అవసరం ఉంటుంది. కనుక మీరు ఈ గవర్నమెంట్ ఈసారి పచ్చి రొట్టె విత్తనాలు కూడా ఇవ్వడంలో విఫలమైపోయారు, పప్పు ధాన్యాలు సీడ్ ఇవ్వడంలో విఫలమైపోయారు. కనుక ఇవాళ మంత్రి ఎమ్మెల్యే కళ్ళు తెరవమని కాటారం పిఎస్సిఎస్ దగ్గర నేను నిలబడి డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకవేళ వరి సాగు అయితే పెద్ద ఎత్తున అవసరం ఉంటుందనే విషయాన్ని గమనించాలే మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ అని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని పెంచింది పిఆర్టీయు సంఘం గొప్పతనం అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పిఆర్టీయు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడి 250 నెలలు పూర్తి అయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మరి మాటలతో ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి అట్లాంటి ఒక సహకారం అందింది అంటే అది కేవలం అది పిఆర్టీయు సంఘంలో మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ఒక పిఆర్టీయు సంఘంలో ఇవాళ ఒక సంక్షేమ సంస్థను కూడా మనం స్థాపించుకున్నాం. గతంలో ఉన్నటువంటి సంక్షేమ సంస్థనే మళ్ళీ దాన్ని పునరుజ్జీవం పోసి ఇవాళ ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక సభ్యుడు, ఒక పిఆర్టీయు సభ్యుడు చనిపోతే సంఘం నుండి 1,00,000 రూపాయలు ఇస్తున్నామంటే అది పిఆర్టీయు తోటి సాధ్యమవుతున్నది, వేరే ఏ సంఘంతో కూడా సాధ్యం కాదనే విషయాన్ని కూడా మనం తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ స్కీమ్ మరి ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి 2 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైనప్పుడు అన్ని డబ్బులు ఏ విధంగా ఇస్తారని చెప్పి మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి భయపడ్డప్పటికి కూడా మరి మొదటి సంవత్సరం 52 మంది ఉపాధ్యాయులు చనిపోయినారు. 52 లక్షల రూపాయలు కూడా మనం అందజేయడం జరిగింది. ఇవాళ 2వ సంవత్సరం 64 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. మరి 64 లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది. ఇవాళటి వరకు ఒక సంఘం చందాల పేరుతోటి మరి లేకపోతే మెంబర్షిప్ పేరుతోటి సభ్యుడి దగ్గర డబ్బులు తీసుకుంటే ఇవాళ చూసారు. కానీ సంఘం నుండి ఒక సభ్యుని కుటుంబానికి ఆసరా అందించినటువంటి సంఘటన సందర్భం మొట్టమొదటిసారి పిఆర్టీయు సంఘంలో చూస్తూ ఉన్నాం. దీనికి మనందరం కూడా సంఘ సభ్యులైనందుకు గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైనా సరే ఇవాళ పిఆర్టీయు సంఘం అంటే అదొక మామూలుగా ఉపాధ్యాయ సంఘం కాదు, అదొక ఉపాధ్యాయుడి జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది, అతని జీవన ప్రయాణంలో ఒక అంతర్భాగం అయిపోయింది. ఇవాళ ఏ పిఆర్టీయు సభ్యుడి కుటుంబంలోనైనా పిఆర్టీయు మరి దాని గురించిన ప్రస్తావన రాకుండా ఏ ఒక్క రోజు కూడా ఉండదు, ఏ ఒక్క సందర్భం కూడా ఉండదు. అందులో అంత భాగంగా ఒక జీవితంలో భాగంగా మారిపోయినటువంటి సంఘం. ఎందుకంటే ఇవాళ పిఆర్టీయు అంటే ఒక ఆత్మగౌరవం, ఒక ఆత్మగౌరవానికి సూచిక. ఇలా ఏ సౌకర్యాలు లేని రోజున ఒక పంచాయతీరాజ్ టీచర్ను అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డ రోజున కీర్తిశేషులు సామల యాదగిరి గారు
మరి ఈ సంఘాన్ని స్థాపించడం ఒక పవిత్రమైనటువంటి ఆశయాలతో స్థాపించి మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ సంఘంలో వ్యక్తులు ప్రధానం కాదు అని మరి అనేక సందర్భాల్లో రుజువు చేసిండ్రు. మరి వాళ్ళ మొన్న జరిగినటువంటి ఎన్నిక కూడా దానికి మరొక మరి ఉదాహరణ మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తూ నా గెలుపుకు మీరంతా కృషి చేసినందుకు కూడా యాదాద్రి జిల్లా ముఖ్యంగా ఈ ఆలేరు ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదేమైనా సరే మన సంఘం ద్వారా అనేక జీవోలు సాధించడం, ఎన్నో చారిత్రాత్మక జీవోలు ముఖ్యమంత్రులు వేదికల మీద ఇచ్చిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్రెంటిస్ టీచర్లకు 2 నోషనల్ ఇంక్రిమెంట్ల జీవో కావచ్చు, మరి లేకపోతే ఇవాళ మహిళా ఉపాధ్యాయులకు 5 అదనంగా సీఎలు కావచ్చు. చరిత్రలో మొదటిసారిగా, దేశంలోనే మొదటిసారిగా కేవలం స్కూల్ టీచర్లకు మాత్రమే ఆ జీవో వచ్చిందంటే మరి పిఆర్టీ యొక్క గొప్పదనం ఏదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక గవర్నమెంట్ జీవో వస్తే అది అందరికీ వర్తిస్తుంది. ఇవాళ ఒక స్కూల్ టీచర్లకి ఒక జీవో తీసుకొచ్చి 5 లీవులు అదనంగా తెచ్చినామంటే అది మామూలు విషయం కాదు. అది అట్లాంటి సందర్భాలు ఒక పిఆర్టీతోనే సాధ్యమవుతాయి. ఇవాళ 30% పిఆర్సీ వస్తుందో రాదో అని అనుమానపడ్డ రోజున 30% పిఆర్సీ అది ముద్దుగా ప్రకటించిన దాని ప్రకారమే ఆ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ఒక పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రస్తావిస్తూ పిఆర్సీని ప్రకటించడం, మరి 3 సంవత్సరాలు అదనంగా ఉద్యోగ విరమణ వయసును పెంపు జీవో ఇవ్వడం అంటే అవి చరిత్రలో ఒక్క పిఆర్టీ సంఘానికే సాధ్యమనే సందర్భంగా ఎంపీ వద్దిరాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పువ్వాడ, సత్యవతిలతో కలిసి దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ చిత్రపటానికి పూలదండ వేసి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. స్వర్గీయ మదన్ లాల్ సతీమణి మంజుల తదితరులు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. నేడు ఆలేరు నియోజకవర్గ స్థాయిలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్ నందు ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రజాపాలనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా 5,600 రేషన్ కార్డులు మంజూరీ చేయడం జరిగిందని, 15,632 యూనిట్లు మొత్తం 18,640 మంది సుమారు ఆలేరు నియోజకవర్గంలోనే 36,000 మందికి 6 కిలోల చొప్పున తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రజాప్రభుత్వం చేపట్టిందన్నారు. మదర్ డైరీ తత్వ మధుసూదన్ రెడ్డి, ఆలేరు మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్లు అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, విమలా వెంకటేష్, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలేరు నియోజకవర్గం తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, జిల్లా సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,60,000 మంది లబ్ధిదారులకు మొన్ననే మన సొంత ఉమ్మడి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా మన నియోజకవర్గంలో మా అక్క చెల్లెలు, మా తల్లుల మధ్య కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పి పెద్దలు గౌరవ అతిథి జిల్లాను అన్ని రంగాల్లో ముందున్నటువంటి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా వెళ్ళాక తల్లి వచ్చి చెప్తుంటే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు నేను అడిగిన బ్రాహ్మణ పెళ్లి తల్లి పేరు ఉండే స్వరూప, ఓటాడేటప్పుడు బిడ్డ నీ ముఖం చూస్తే నువ్వు పనిచేసేటట్టున్నావు, తప్పకుండా నేను కాదు నా వంతుకు 100 ఓట్లు వేస్తానని చెప్పింది. మరి ఆ రకంగా మీరు నా మీద నమ్మకంతో ఆలయ నియోజకంలో
చరిత్ర తిరిగి రాసినటువంటి మీ అందరి అనుగుణంగా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిజంగా గత 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాలు అందించినటువంటి రేషన్ కార్డులు ఆలేరు నియోజకంలో 5,600 మంది కొత్త రేషన్ కార్డులు 15,600 యూనిట్లు మొత్తం కలిపి 18,600 మంది కార్డులకు సుమారు మన ఆలేరు నియోజకంలోనే 40,000 మందికి 6 కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ తెల్ల రేషన్ కార్డుల కార్యక్రమం. నిజంగా చాలా సంతోషం. ఇంతమంది మా అక్క చెల్లెలకు మా తల్లులకు ప్రజా ప్రభుత్వం ద్వారా మీకు తెల్ల కార్డు అందిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా. మీ బిడ్డగా చాలా సంతోషిస్తున్నా. 10 ఏళ్ల కళ మన గౌరవ ముఖ్యమంత్రి నెరవేర్చిండు. 10 ఏళ్ల సొంతింటి కళ మన గౌరవ ముఖ్యమంత్రి నెరవేర్చిండు. అదే కాకుండా రేషన్ ద్వారా దొడ్డు బియ్యం ఇస్తుంటే ఆ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు. కోళ్ళ కూరలకు మా ఎస్టీ సోదరులకు అమ్ముకుంటున్న ఉద్దేశంతో గొప్ప తినే బియ్యం పేదోడు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి సన్న బియ్యాన్ని కార్యక్రమాన్ని చేపట్టి మొన్న ఉగాది నుంచి అందిస్తున్న కార్యక్రమం. నిజంగా మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజాపాలన తెచ్చింది కాబట్టి ఇవాళ 40,000 మందికి మనం సన్న బియ్యం 6 కిలోలు అందించగలుగుతున్నాం. ఓల్డ్ అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్లో ఉన్న వివిధ రకాల పట్టు చీరలు, వస్త్రాలను తిలకించారు. అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు, దుస్తులు సరసమైన ధరలకే అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లులో పంచమి అనే పాత్ర పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోనే 7వ అనుటెక్స్ షాపింగ్ మాల్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. లోగో డౌన్ చాలా మంచిగా ఉంది. హరిహర 24 జులై. సో ప్లీజ్ అందరూ సినిమా చూడండి. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ ఫిల్మ్. ప్రారంభించుకున్నాం. పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారావు గారు 40 years బ్యాక్ ఫస్ట్ బ్రాంచ్ మల్కాజ్గిరిలో ప్రారంభించారు. మరి అదేవిధంగా ఈరోజు 7th బ్రాంచ్, 2nd ఎల్బీ నగర్, అదేవిధంగా సైనిక్ పూరి, డిఫరెంట్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు. మరి దీంతో ఆగదు. శ్రీనివాస్ గారు, వారి సుపుత్రుడు నాగేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి వారి సుపుత్రుడు రామకృష్ణ, తాత పేరు పెట్టుకున్నారు కిరణ్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఫుల్ టైం స్పెండ్ చేస్తారు. కానీ రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ షాప్ కు వస్తే మళ్లీ మళ్లీ వస్తారని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ బోనాల శుభాకాంక్షలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.